M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026, 9014163335. అకాల వర్షంతో నష్టపోయిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే పటేల్. తానూరు మండలంలో పెద్ద మొత్తంలో నష్టపోయిన రైతాంగం, పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పంటలు నష్టపరిహారం అందించాలని రైతుల విన్నపం. వడగళ్ల వర్షం తానూరు మండలంలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆదివారం కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో నష్టం జరిగింది. మండలంలోని కోలూరు, మొగిలి, మసల్గా, ఎల్వా గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పరిశీలించారు. జొన్న, మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో నేల కొరగడం, పొగాకు పంట వడగళ్ల వల్ల పూర్తి స్థాయిలో ఆకు రాలిపోవడం, శనగ, ధనియాలు, పుచ్చకాయ పంటలు దెబ్బతినడంతో పాటు ఎకరానికి 30,000 నుంచి ₹1,00,000 వరకు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికంది వచ్చిన పంట ఒకే గంటలో కురిసిన వర్షంతో నష్టపోయామని కన్నీటి పరవంతమయ్యారు. నష్టపోయిన ప్రాంతాన్ని తిరుగుతూ ఎమ్మెల్యే రామారావు పటేల్ రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలవడం జరిగిందన్నారు. ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు పాటుపడతానన్నారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ శాఖ ఏడీ ఏ వీణా, బీజేపీ నాయకులు శివాజీ పటేల్, చక్రధర్ పటేల్, చిన్నారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. జవార్, తర్వాత రెడ్ గ్రామ్, అదేవిధంగా టొబాకో, మన ఇవన్నీ చాలా అయిపోయినాయి. దాదాపు వీళ్ళ టొబాకో ప్లాంట్ చూస్తే దానికి ఒక జీరోనే అయిపోయింది. ఎంత కష్టపడినా రైతు ₹1,00,000 ఎకరానికి ఖర్చు చేసినని చెప్తున్నాడు. వాడికి ఇలా రూపాయి కూడా రావటం లేదు. ఎందుకంటే వడగళ్ళ వానతోని జవార్ ఏదైతే ఉంది, జవార్ కూడా కింద పడిపోయి మన గుట్ట వచ్చిన తర్వాత దానికి ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్ కూడా వర్షంతో వెళ్ళిపోయినాయి. మన అరబర, చెన్న ఏదైతే అంటాం మనం, అవి కూడా వడగళ్ళ వానతో కింద రాలిపోయి పంట చాలా నష్టమైంది. నాకు నిన్ననే తెలుసు, అక్కడ నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు వార్త అందించింది. తక్షణమే నేను అగ్రికల్చర్ మినిస్టర్కు మాట్లాడాను. ఇక్కడ కూడా హయ్యర్ ఆఫీసర్స్కు మాట్లాడి ఎంత నష్టం, ఎంత ఎకరాల నష్టమైంది అది త్వరలో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇంకా రేపు ఎల్లుండి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అసెంబ్లీ అవర్స్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్కు దీనికి డిమాండ్ చేస్తాను. మా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకు, నష్టపోయిన రైతు సోదరులకు మన ఆర్థిక సాయం అందించాలని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకొని ఏ విధంగా కానీ రైతులకు ఆదుకునే బాధ్యత నా మీద ఉందని తెలియజేస్తున్నాను. తెలియజేస్తూ నిన్న వల్ల పడింది నాయకులు రావాలింది. దీంట్లో నిన్న మేము రిపోర్ట్ గారికి తెలియజేయడం జరిగింది. 802 ఎకరాలకు బండాను ఇవ్వడం జరిగింది. 62 వరకు కామూలు దాంట్లో ఇచ్చిన ముదోళ్ళు తాను ఎక్కువ డ్యామేజ్ అయింది. కమిషనర్ ఏ విధంగా ఉంటే మేము సర్వే మా ఏలో 50% తీసి మేము తప్పి జరుగుతుంది.
చెప్పడం జరిగింది. దాంట్లో 62 ఎకర్కి ఇచ్చారు. అంటే ఎక్కువ కావచ్చు తగ్గవచ్చు. మేము రిమోట్ అంటే సర్వే చేసి ఇవ్వం కాబట్టి తర్వాత సర్వే చేసినాం. డిపార్ట్మెంట్ కలిసి సర్వే చేయండి ఎక్కువ చూద్దాం. जाता जी मैंने करेक्ट करता हूँ मैंने नहीं ऐसे पोजीशन में जब दूर जाए ना आदमी इनको खराब होंगे ना माता तालू मुगली लो वन मसल गल्ला ఆన్లైన్ మల్లగిల్ల బాగా అయింది అవును పడింది సార్ బాగా పడింది. డ్యామేజ్ ఏరియాస్ ఉంది అది గోదావరి బెనిఫిట్ లా వచ్చింది. ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా हाई होती वाटला उभारेल అరవై 2 ఎకరాలు జవారి అంటున్నాను. నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ మన కొత్తిమీర ఇవన్నీ చాలా నష్టాలు అయిపోయినాయి. దాదాపు వీళ్ళ టొబాకో ప్లాంట్ చూస్తే దానికి ఆదాయం ఒక జీరోనే అయిపోయింది. ఎంత కష్టపడినా రైతు ₹1,00,000 ఎకరానికి ఖర్చు చేసినని చెప్తున్నాడు. వాడికి ఇలా రూపాయి కూడా రావటం లేదు. ఎందుకంటే వడగళ్ళ వానతోని జవార్ ఏదైతే ఉంది జవార్ కూడా కింద పడిపోయి మన పుట్ట వచ్చిన తర్వాత దానికి ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా వర్షంతో వెళ్ళిపోయినాయి. మన హర్బరా చెన్న ఏదైతే అంటాం మనం అవి కూడా వడగళ్ళ వానతో కింద రాలిపోయి పంట చాలా నష్టమైంది. నాకు నిన్ననే తెలుసు, అక్కడ నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు వార్త అందించింది. తక్షణమే నేను అగ్రికల్చర్ మినిస్టర్కు మాట్లాడాను. ఇక్కడ కూడా హయ్యర్ ఆఫీసర్స్కు మాట్లాడి ఎంత ఎకరాల నష్టమైంది అది త్వరలో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇంకా రేపెల్లుండి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అసెంబ్లీ అవర్స్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్కు దీనికి డిమాండ్ చేస్తాను. మా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకు నష్టపోయిన రైతు సోదరులకు మన ఆర్థిక సాయం అందించాలని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకొని ఏ విధంగా కానీ రైతులకు ఆదుకునే బాధ్యత నా మీద ఉందని తెలియజేస్తున్నాను. తెంపి పొగ వేసి ఇది చేస్తున్నట్టు ఉండేది. ఇప్పుడు ఎన్ని రోజుల కింద పెట్టింది ఇది 3 నెలల పెట్టి 3.5 నెలలు అవుతుంది. 3 నెలల పంట 4 నెలల పంట ఉంటుంది. ఎకరానికి ₹1,00,000 మినిమం వస్తుంది సార్. ఇస్తుంటే 6 ఎకరాల భూమి ఉంది. 2 అన్నదమ్ములు 3 ఎకరాలు ఉన్నాయి. ఇది ఒక 3 ఎకరాల గది ఒక 3 ఎకరాల. దిగుబడి ఎంత వస్తుంది మరి? దీనికి ఎకరానికి 15 కుంటలు 14 కుంటలు వస్తుంది. 10,000 12,000 ధర ఉంటుంది. అంటే సగం ఖర్చు పోతుంది. సగం ఖర్చు పోతుంది, సగం ఉంటుంది సార్. సరే ఇది తెంపి ఆడ పెట్టుకుంటే పొగ ఇచ్చి పనిచేసాలి. దానికి ఏం కాకుండా వర్షం పడుతుంది. దానికి ఏం కాకుండా ఇంకొక ఆయన వారం రోజుల
ఒక వారం రోజులు అనేది సక్సెస్ అయిపోయింది. కూడా ముందు పెట్టిండు, ముందు వచ్చేసింది అలాగే. మరి అలా వడగాల వాన పడ్డ తర్వాత దాన్ని కడతారు కదా మీరు. అవును, ఖరాబ్ కదా అది? ఖరాబ్ కాదు. ముందు కొంచెం వర్షం వచ్చింది సార్, దాని మీద వర్షం ఆగింది. వేలాడదీస్తారు సార్. అంటే వేలాడదీస్తున్నప్పుడు తార్పాలిన్ వేస్తారు కాబట్టి వర్షానికి దానికి దమ్ము ఇప్పిస్తారు అంత. పొగ పెట్టేస్తారు. దీనికి बहुत मेहनत है इसको. మరి ఏమి కిత్తాయి అతనికి మా తానూరు మండలంలో అతివృష్టి వడగాళ్ళ వానతోని ఇక్కడ మొక్కజొన్న, జవార్, తర్వాత రెడ్ గ్రామ్, అదేవిధంగా టొబాకో, మన కోత్ ఇవన్నీ చాలా అయిపోయినాయి. దాదాపు వీళ్ళ టొబాకో ప్లాంట్ చూస్తే దానికి ఒక జీరోనే అయిపోయింది. ఎంత కష్టపడినా రైతు ₹1,00,000 ఎకరానికి ఖర్చు చేసినని చెప్తున్నాడు. వాడికి ఇలా రూపాయి కూడా రావటం లేదు. ఎందుకంటే వడగళ్ళ వానతోని జవార్ ఏదైతే ఉంది, జవార్ కూడా కింద పడిపోయి మన బుట్ట వచ్చిన తర్వాత దానికి ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా వర్షంతో వెళ్ళిపోయినాయి. మన అరబరా చెన్న ఏదైతే అంటాం మనం, అవి కూడా వడగళ్ళ వానతో కింద రాలిపోయి పంట చాలా నష్టమైంది. నాకు నిన్ననే తెలుసు, అక్కడ నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు వార్త అందించింది. తక్షణమే నేను అగ్రికల్చర్ మినిస్టర్కు మాట్లాడాను. ఇక్కడ కూడా హయ్యర్ ఆఫీసర్స్కు మాట్లాడి ఎంత ఎకరాల నష్టమైంది అది త్వరలో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇంకా రేపు ఎల్లుండి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అసెంబ్లీ అవర్స్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్కు దీనికి డిమాండ్ చేస్తాను. మా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకు, నష్టపోయిన రైతు సోదరులకు మన ఆర్థిక సాయం అందించాలని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకొని ఏ విధంగా కానీ రైతులకు ఆదుకునే బాధ్యత నా మీద ఉందని తెలియజేస్తున్నాను.